అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప సంస్కరణలు ఏంటి అంటే నల్లాలల్ల టైంకు నీళ్లు రావు. ఇక 24 గంటల కరెంటు 24 గంటలు ఉండదు. ఒక తారీఖు వచ్చే జీతాలు ఒక తారీఖు రావు. ఇప్పటిదాకా సాపీగొచ్చిన పథకాలు ఉష్కాకి అయిపోతాయి. అట్లనే చేసిన పనులకు బిల్లులు కాంట్రాక్టర్లకు రావు. ఇట్లా ఎన్ని గొప్ప సంస్కరణలు చేసిండ్రు ఏం కథ. ఇక అవన్నిటిని చూడుర్రి మీరు పారి. ఇంతకంటే మంచిగా సంస్కరణలు ఏ ప్రభుత్వం కూడా గింత గొప్పగా చేసి ఉండరు. కాంగ్రెస్ సర్కారు అట్లా సంస్కరణలను కొత్త పుంతలు దొక్కిస్తుంది. అవి ఎంత కొత్త పుంతలంటే చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇయ్యనంత గొప్పగా సంస్కరణలు చేపట్టింది. చూడుర్రి ఆ సంస్కరణల ఫలితంగా కాంట్రాక్టర్లు అలా బిల్లులను రాబట్టేందుకు ఇట్లా తహసీల్దార్ ఆఫీసులకే తాళం వేసి ఆఫీసులను లోపటే ఓనియకుండా అడ్డం పడుతున్నారు. ఏముంది సచ్చిందొకనాడు పుట్టిందొకనాడే ఇంకేందమ్మా ఓ నా ఇంటికాడ మా ఇంటికాడ తెలుస్తుంది, సత్యం అనేది తెలుస్తుంది, సావంతి అనేది తెలుస్తుంది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ ఆఫీస్కి ఇట్లా తాళం పెట్టి అడ్డుకుండు కాంట్రాక్టరు. 50 లక్షల బిల్లులు రావాలన్నట. మితికి తెచ్చి ఖర్చు పెట్టినా వీళ్ళు బిల్లు ఇచ్చుడు ఆలస్యం చేస్తుంటే నాకేమో మిత్తి మీద మిత్తి పడుతుంది. నేను కట్టిన బిల్లింగుల ఆఫీసులు పనులు మాత్రం మంచిగానే చేసుకుంటాను. రెవెన్యూ శాఖకి ఏం రెవెన్యూ లేకుండా అయింది. మా బిల్లులు మాకు ఇచ్చేందుకు ఏడిపోయిందుకు అనుకుంటా గరమైండు. నా బిల్లు క్లియర్ చేసేదాకా ఆఫీసులను ఓనియా అని అంటాడు కాంట్రాక్టర్ అన్న. ఇక ఆఫీసర్లు మాట్లాడి బుదరకిచ్చే పనులు ఉన్నారట. ఓట్లేసిన జనాలకు ఇచ్చిన హామీలనే తుంగల దొక్కిండ్రు. ఇక నీకు బిల్లులు ఇస్తారని ఎట్లా అనుకుంటువే అన్నా అని కామెంట్లు చేసుకుంటాం అయినరట. అట్లకెళ్ళి పోయినోండ్లు.